హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగము అన్నీ వేసేసుకోండి. చూసారా, ఒక 3 బిర్యానీ ఆకులు. ఇది మా మమ్మీ చేసి చూపిస్తుంది కోకోనట్ మిల్క్ పలావ్. మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా, రెసిపీ చూపిద్దామని చూపిస్తున్నాము. ఎవరన్నా కొత్తగా పిల్లలు కూడా ఈజీగా చేసి పెట్టచ్చు రెసిపీ అనమాట. ఇది ఈజీగా చూపిస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. అన్ని సిమ్లో పెట్టుకోండి, హైలో పెడుతుంటే మాడుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసేసుకొని బాగా కలిపేసుకోండి. మళ్ళీ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 6-7 వేసుకోండి. ఇది కొంచెం బాగా ఉంటుంది, స్పైసీగా టేస్టీగా. మీకు కాండ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి, సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నారా? ఈ కలర్ రావాలి చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఇన్ని రోజులు వంటలు పెట్టలేదు అనుకుంటున్నారా? కొంచెం బిజీగా ఉండి పెట్టలేదండి. ఇప్పుడు నుంచి డైలీ అప్డేట్స్ మీకు ఇస్తాం మేము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు ఆల్. ఇట్లనే మాకు ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ తీసేసుకొని, ఫ్రెష్ అల్లం పేస్ట్ మా మమ్మీ ఇంట్లో చేసి పెట్టుకుంటుందని చెప్పాను కదా, అది అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక కట్ట మెంతం కూర, చిన్న మెంతం కూర కట్ట, కొంచెం పుదీనా ఆకులు బాగా అన్నీ శుభ్రంగా కడుక్కొని అన్నీ దాంట్లో వేసేసుకోండి. ఇది చాలా టేస్టీగా, ఈజీగా, ఎంతో రుచిగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి నీట్గా. బాగా నీట్ కలిపేసుకోండి. చెప్పినాను కదా మాడిపోతుందని. కొంచెము సిమ్లో పెట్టుకొని చేసుకోండి, హైలో పెట్టుకోకండి. ఈ కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూసారా, అది పచ్చి వాసన అంతా పోవాలి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా మనకి. అంతవరకు బాగా కలిపేసుకోండి. అల్లం పేస్ట్ కూడా బాగా కలిసాలి కదా, అన్నీ బాగా కలిపేసుకోండి. ఇది చూడండి, బాగా కలిపేసుకున్నారా? నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం చూసుకోండి, ఈ విధంగా రావాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూసేసండి, మనము ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ బియ్యం దాంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ మనము కొబ్బరి పాలు ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాము. బాగా మీకు తెలిసి ఉంటుంది కదా కొబ్బరి పాలు ఎలా అని. బాగా మిక్సీ వేసేసుకోండి, దాన్ని వడేసేసుకొని ఆ పాలు దీంట్లో వేసేసుకోండి. చూసారా, అంతా బాగా కలిపేసుకొని దీంట్లో వాటర్ వేయకండి, ఓన్లీ కోకోనట్ మిల్క్ అంటే వాటర్ వేయకుండా చేసుకోండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా, చాలా 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 బాగుంటుంది. మీకు ఇప్పటి నుంచి డైలీ అప్డేట్స్ మా కుకింగ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా రాళ్ళుప్పు వేసుకోండి, చాలా హెల్త్కి మంచిది. నేను ఎక్కువ రాళ్ళుప్పే చూపించేది నా దాంట్లో. రాళ్ళుప్పు వేసుకోండి, మీకు తగినంత చూసి వేసుకోండి. మళ్ళీ ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి, ఎక్కువ అయితే మాత్రం కష్టం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి, నెక్స్ట్ వచ్చేసి రెడీగా కుక్కర్ మూత తీసి పక్కన పెట్టేసుకున్నారా, అది తీసి పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. వచ్చాక నిదానంగా చల్లగయ్యాక ఓపెన్ చేసి చూడండి, అలానే ఓపెన్ చేయకండి. ఓకే. ఇప్పుడు చూడండి, బాగా వచ్చేసింది, రైస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా, చాలా పర్ఫెక్ట్గా, చాలా చాలా బాగుంది. ఓకే. ఆహాహా, ఎంత బాగుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.